అమిగోస్, ఇవాళ వీడియోలో జనరల్గా మనం ఏం ప్లాన్ చేద్దామంటే, మనందరికీ ఒక అపోహ ఉంటుంది. మనకి సెలబ్రిటీస్ వాళ్ళ హెయిర్ వాళ్ళు చాలా హడావుడి చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ హెల్ప్ అవుతాయి. బట్ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. దానికి వాళ్ళు చేసేటిది, ఆర్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవరైనా హెయిర్ మంచిగా ఉండడానికి చేసేటిది అది న్యాచురల్ మెథడ్స్. అలాంటి ఒక 5 థింగ్స్ స్పెసిఫిక్గా సెలబ్రిటీస్ చేసేటివి వాళ్ళ హెయిర్ని స్ట్రాంగ్గా, న్యాచురల్గా, లాంగర్గా, చాలా సస్టైనబుల్గా పెట్టుకోవడానికి వాళ్ళు చేసేటిది ఏంటో వి విల్ డిస్కస్. వాట్ డు వి డు? వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్స్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ ఇన్. రెమెడీ నెంబర్ 5 అమిగోస్, ఆర్ హెల్దీ హెయిర్ టిప్ నెంబర్ 5 వేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే, ఎగ్ యోక్, బనానా, హనీ, ఈ మూడిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిషియరీ ఇది ఉంటుంది. ఒకవేళ మీకు హెయిర్ థిన్నింగ్ అనేది ఉంటే బనానాస్, హెయిర్ కొంచెం లైఫ్లెస్గా ఉంటే ఎగ్ యోక్, అండ్ ఆల్సో అమిగోస్ హనీ. హనీ ఈజ్ ఫర్ దోస్ యాంటీ ఆక్సిడెంట్స్, హెయిర్ ఇంకా కొంచెం న్యాచురల్గా గ్రే అవ్వకుండా లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం ఉండడానికి. జనరల్గా హనీ పెట్టుకుంటే హెయిర్ వైట్ అయిపోతుంది అనేది ఒక మిత్ అది. సో డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో హనీని, ఎగ్ యోక్స్ని, బనానాస్, సో ఈ మూడింటిని నీట్గా మిక్స్ చేయండి. 2 బనానాస్ ఇస్ టు 2 ఎగ్ యోక్స్ ఇస్ టు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ. వీటిని మిక్స్ చేస్తే ఒక కప్లో నీట్గా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి. నీట్గా హెయిర్ స్ట్రాండ్స్కి అప్లై చేసి ఒక 20 to 30 మినిట్స్ ఉంటే హెయిర్ వాష్ చేసేయండి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది నాకు కూడా నేను పర్సనల్గా చేసి నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి చెప్తాను, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. నెంబర్ 5 అమిగోస్, నెక్స్ట్ టిప్కి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఫస్ట్ లైక్ బటన్ కొట్టేసేయండి. ఫస్ట్ మనకు లైక్స్, కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ ఇంకా రీచ్ అవ్వడానికి. 200K ఫస్ట్ మనం కొట్టాలి. 200K దగ్గర నేను అనౌన్స్ చేస్తాను డేట్ని. సో మన అమిగో బై ఏజూడ్ డేట్ని ఐ నో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. అండ్ ఆల్సో హైప్ అనేది ఉంది, దాన్ని డెఫినెట్గా మీట్ అవ్వడానికి, ఎక్స్పెక్టేషన్స్ని దాటడానికి 100% నేను ఇస్తున్నాను. జస్ట్ లైక్ అండ్ దెన్ ఆ కామెంట్స్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నెంబర్ 4 అమిగోస్ ఇస్ మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్సే. మన ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ వీళ్ళందరూ చెప్పేవే. అదేంటంటే కుంకుడుకాయ ఆర్ షీకాకాయ. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏం చేస్తాయంటే, అవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి, అండ్ న్యాచురల్గా మీరు హెయిర్ వాష్ చేస్తున్నారు కాబట్టి, షాంపూస్లో యూ కెన్ గో వితౌట్ పారాబెన్స్, వితౌట్ సల్ఫేట్స్. బట్ అసలు కెమికల్సే వద్దు, కంప్లీట్ ఆన్ న్యాచురల్ గ్రౌండ్లో వెళ్ళిపోతామని మీకు ఆ ఓపిక ఉంటే డెఫినెట్గా ఇది ట్రై చేస్తే. బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ ఎవరైతే హెయిర్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఇది ట్రై చేస్తుంటారో, అండ్ డెఫినెట్లీ ఇట్ వర్క్స్ ఫర్ దెమ్ హెయిర్ స్ట్రెంగ్త్ అండ్గా స్ట్రాంగ్గా ఉండడానికి. సో డెఫినెట్లీ ట్రై దిస్ మెథడ్. మీకు తెలియకపోతే జస్ట్ ఆస్క్ ఇంట్లో అడగండి ఒకసారి, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ. నాకు తెలిసే అమెజాన్లో కూడా యూ గెట్ ఇట్. బట్ ప్రాసెస్ అనేది కొంచెం టఫ్. బట్ నేను దాని కింద అమెజాన్ లింక్ నేను కింద ట్యాగ్ చేయడానికి చూస్తాను. బట్ దిస్ ఇస్ ద రెమెడీ నెంబర్ 4, స్ట్రెంగ్త్ హెయిర్ కోసం. నెంబర్ 3 అమిగోస్ ఇస్ యాపిల్ సైడర్ వెనిగర్ రిన్స్. బేసిక్గా యాపిల్ సైడర్ వెనిగర్ ఏం చేస్తారంటే, మన హెయిర్ మనం బయట పొల్యూషన్లో తిరిగేటప్పుడు, ఇక్కడ తిరిగేటప్పుడు, అక్కడ తిరిగేటప్పుడు, బయట ఉండి ఎక్కువ రోజులు వాష్ చేయకుండా, హెయిర్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా అది అలా పెట్టేసి 6 months పరంగా అట్లా డ్యామేజ్డ్ హెయిర్ ఏమవుతుందంటే, pH వాల్యూ అనేది దాన్ని దెబ్బతింటుంది. ఇట్ గోస్ టువర్డ్స్ ద బేసిక్ డైరెక్షన్. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి గెటింగ్ బ్యాక్ టువర్డ్స్ ద ఎసిడిక్ డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే యాపిల్ సైడర్ వెనిగర్ హెల్ప్ చేస్తుంది. హెయిర్ pH బ్యాలెన్స్ మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తే దాని బ్రిటిల్నెస్ తగ్గుతుంది, హెయిర్కి న్యాచురల్ షైన్ వస్తుంది అండ్ హ్యాపీగా గ్రోత్, స్ప్లిట్ ఎండ్స్ అనేటివి లేకుండా. నెంబర్ 3 గుర్తుపెట్టేసుకోండి హాయిగా. నెంబర్ 2 అమిగోస్ ఇస్ జనరల్గా మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, స్టెప్ అవుట్ అయ్యేటప్పుడు హౌస్ నుంచి మనకి మేజర్గా చాలా విషయాల కోసం, చాలా రిక్వైర్మెంట్స్ కోసం హెయిర్ కొంచెం హోల్డ్ ఇవ్వడానికి, కొంచెం షైన్ ఇవ్వడానికి ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అనేది రాస్తుంటాం. మనమే కాదు, సెలబ్రిటీస్ ఆల్సో దే డూ. వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ రాస్తారు. ఆ ప్రోడక్ట్ బిల్డప్ అనేది ఏమవుతుందంటే, ఓవర్ ద లేయర్ ఫామ్ అయ్యి అది లేయర్ బై లేయర్ హెయిర్ని కొంచెం డ్యామేజ్ చేయడంతో పాటు డాండ్రఫ్ని కూడా తెప్పిస్తుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఒక 1/3 కప్లో మీరు కొంచెం షాంపూ తీసుకుంటారు కదా, దాంట్లో కొంచెం బేకింగ్ సోడాని కలిపితే, అండ్ వెన్ యూ షాంపూ ద హెయిర్ లైక్ దట్, బేకింగ్ సోడా అనేది ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని తీసేసుకొని కొంచెం డ్రై చేస్తుంది. బట్ దెన్ యూ కెన్ అప్లై ఆయిల్ ఫర్ దట్.
బట్ ఈ బేకింగ్ సోడా అనేది మీరు టైం టు టైం అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఇట్లా షాంపూ చేస్తే ఆ వీక్లో రాసుకున్న ప్రొడక్ట్ బిల్డప్ అంతా తీసేస్తుంది. నెంబర్ 2. నెంబర్ 1 అమిగోస్ ఓట్స్, ఆల్మండ్ ఆయిల్, మిల్క్ 1/2:2 అంటే 1/2 టేబుల్ స్పూన్ అది, 2 టేబుల్ స్పూన్స్ ఇది, 1/2 టేబుల్ స్పూన్స్ అది నీట్గా మిక్స్ చేస్తే ఒక మిక్చర్ ఫార్మాట్లో అవుతుంది. అది ఎందుకు బేసిక్గా హెయిర్ అనేది కొంచెం ఫ్లాట్ అయిపోతుంది, ఫ్లాట్ ఫినామినా అంటారు. కొంచెం షాంపూ అది చేసుకున్న తర్వాత సింపుల్గా ఫ్లాట్గా ఉంటుంది, ఎంత స్టైల్ చేసినా స్టైల్ అవ్వదు. అలాంటి హెయిర్లోకి ఒక లైఫ్ ఇవ్వడానికి వీక్లీ వన్స్ ఒక 20 minutes to 40 minutes ఈ పర్టికులర్ మాస్క్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేస్తే డెఫినెట్లీ మీరు సెలబ్రిటీస్ వీళ్ళ హెయిర్ లాట్లని చూసినప్పుడు కొంచెం లైఫ్ ఉన్నట్టు కనబడుతుంది కదా, మీకు కూడా లైఫ్ వస్తుంది. నెంబర్ 1 ఇది విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్ ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే, ఇందులో ఉండే ప్రతి టిప్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం హెయిర్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాలన్నా, కొంచెం సెలబ్రిటీ లైఫ్లోకి తీసుకురావాలన్నా విత్ ఇన్ బడ్జెట్ మనం డెఫినెట్గా అది చేయొచ్చు. అండ్ మన సెటప్ ఈస్ గోయింగ్ టు గెట్ రెడీ వెరీ వెరీ సూన్. కొద్దిగా అనుకున్నాను కానీ కొద్దిగా డిలే అవుతుంది, బట్ నా కంప్లీట్ బ్లడ్ అండ్ స్వెట్ అండ్ ఎఫర్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ అన్నింటినీ కలిపి దీని మీద పెడుతున్నాను టు మేక్ ఇట్ లుక్ లైక్ నో అదర్. సో ఆల్ ఐ నీడ్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ పేషెన్స్ అమిగోస్. అండ్ ఆబ్వియస్లీ మన అమిగో బై ఏజ్ కూడా లగ్జరీని అండ్ దెన్ ఎఫోర్డబిలిటీని నీట్గా మిక్స్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాను టు మేక్ ఇట్ ది బెస్ట్. సో మీ బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్ ఐ నీడ్. అండ్ వెళ్ళే ముందు ఇందాక చెప్పినట్టు కింద లైక్ బటన్ కొట్టండి అండ్ #amigo by Aye Jude అండ్ road to 200K అని పెట్టి మీకు నచ్చింది కామెంట్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టా, కొత్త పోస్టులు రీల్స్ అన్నీ వస్తుంటాయి. డూ చెక్ ఇట్ అవుట్. అడియోస్ అమిగోస్.